ఇది ఏమిటిది మనం చేయబోతున్నాం? ప్రయోగశాల కృత్యం చేయబోతున్నాం. ఓకే, సో మరి ఈ ప్రయోగశాల కృత్యం యొక్క ఉద్దేశం ఏంటి? లోహాలతో ఆమ్లాల చర్యను పరిశీలించుతాం. మనకి ఈ బాటిల్లో ఉన్నటువంటి ఆమ్లాన్ని ఈ పరీక్ష నాళికలో తీసుకున్నాం, హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని తీసుకున్నాం. సో మరొకసారి చెప్పండి, ఉద్దేశం ఏంటి? లోహాలతో ఆమ్లాల చర్యను పరిశీలించడం. ఇందులో మనము సజ్జల హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నాం, ఆమ్లం తీసుకున్నాం. ఇప్పుడు ఒకసారి దీనికి కావాల్సిన పరికరాలను పరిశీలిద్దాం. ఓకేనా? సో కావాల్సిన పరికరాలు, ఇది బీకరారా? స్టాండ్. ఏంటిది? స్టాండ్. ఒకసారి చెప్పండి. పరీక్ష నాళిక. ఏంటిది? తర్వాత మనకి ఇంకా ఏం కావాలి? వాయువాహక నాళం, తర్వాత రబ్బరు బెరడ. ఇంకా మనకి రసాయనాలు వచ్చేసి ఇక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లము, తర్వాత జింకు లోహ ముక్కలు కావాలి. ఇవి కావలసినటువంటి పరికరాలు. ఓకేనా? ఇప్పుడు మనం ప్రయోగ పద్ధతిని పరిశీలిద్దాం. ఏంటది? ఓకే, సో ఇప్పుడు మనము ప్రయోగ పద్ధతిని పరిశీలిద్దాం. ఓకే, ఆకాష్, ప్రయోగ పద్ధతిలో ఇప్పుడు మొదట నిజాం దానిలో ఏది ఆమ్లంలో జింకు ముక్కల్ని వేస్తాడు. ఏమో రైట్, నిదానంగా. ఇంకోటి, ఇప్పుడు మనము రబ్బర్ పెడతా ఉన్నటువంటి పరీక్ష నాళికను ఏం చేసినాము? దానికి బిగిస్తున్నాం నిదానంగా. ఓకే, రైట్. ఇప్పుడు బాబు, నీవు ఒకసారి అగ్గిపుల్ల తీసుకొని దానిపైన చూసినట్లయితే అందులో తొందర పెట్టు. సో ఇక్కడ వచ్చినటువంటి వాయువు ఏదైతే ఉందో అది మనకు హైడ్రోజన్ గ్యాస్ అని తెలుస్తుంది. ఎందుకంటే హైడ్రోజన్ గ్యాస్ మాత్రమే ఈ రకంగా పెద్ద ఎత్తున మంటను ఇస్తుంది. మీకు శబ్దం కూడా వస్తుంది, పాప్ అనేటువంటి శబ్దం కదా. ఆకాష్, నువ్వు పరిశీలించి ఒకసారి చూడండి. మనం చూస్తున్నటువంటి ప్రయోగం ఆమ్లాలు లోహాలతో చర్య. ఏంటిది? ఆమ్లాలు లోహాలతో చర్య. మళ్ళీ మనం పరిశీలిస్తున్నాం. ఈ ప్రయోగంలో ఆమ్లాలు లోహాలతో చర్య నుండి హైడ్రోజన్ వాయువు వెలువడడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో చెప్పండి, ఆమ్లాలు లోహాలతో చర్య నుండి ఏమవుతుంది? హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది. వచ్చింది హైడ్రోజన్ వాయువు అని ఏ రకంగా మనము పరిశీలిస్తున్నాం? మండుతున్నటువంటి అగ్గిపుల్ల ద్వారా మనము వచ్చినటువంటి వాయువు హైడ్రోజన్ వాయువు అని చెప్పగలుగుతున్నాం. అవునమ్మా? ఎస్. సో మీరు మరొకసారి పరిశీలించవచ్చు. సో కాబట్టి ఈ రకంగా మీరు ఇప్పుడు పరిశీలించవచ్చు. ఇక్కడ మనకి చర్య జరగడం అనేది స్పష్టంగా దీనిలో కనిపిస్తుంది కదా. ఇక్కడ వస్తున్నటువంటి వాయువు మనకి హైడ్రోజన్ వాయువు అని చెప్పవచ్చు. సో మరొకసారి మనం హైడ్రోజన్ గ్యాస్ రావడానికి చెప్పవచ్చు. ఓకే, సో వాటి ఆమ్లాలు లోహాలతో చర్య నుండి ఏమవుతుందమ్మా? హైడ్రోజన్ గ్యాస్ను విడుదల చేస్తాయి. విడుదలైనటువంటి హైడ్రోజన్ గ్యాస్ను ఎలా పరిశీలిస్తాం? మండుతున్న అగ్గిపుల్లను దాని ముందర ఉంచితే అది ఏమవుతుంది? మనకి శబ్దంతో ఆగిపోతుంది. ఓకే, హైడ్రోజన్ గ్యాస్కి ఈ రకంగా మంటను అంటుకునేటువంటి లక్షణం ఉంటుంది. ఈ రకంగా మనం చూడొచ్చు. సరేనా? ఓకే, వెరీ గుడ్.